హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈడీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చూడండి, నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నాము. ఏపీలో ఉన్నటువంటి మొత్తం 26 మండలాల్లో వర్క్ చేయడానికి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్ లొకేషన్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందంటే ఏపీలో ఉన్నటువంటి మొత్తం అన్ని మండలాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నట్లుగా నోటిఫికేషన్లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మనకు నోటిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లింక్ కూడా నేను ఇస్తాను మీకు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ టచ్ చేసినట్లయితే అక్కడ అప్లై చేసే లింక్ ఉంటుంది. ఫస్ట్ క్లియర్ గా దీని గురించి తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే పీజీ, ఎంఎస్సి చదివిన వాళ్ళు, అదే విధంగా డిగ్రీ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు. సో డిగ్రీ చదివిన వాళ్ళైనా, డిప్లొమా చదివిన వాళ్ళైనా, బ్యాచిలర్స్ చదివిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 20వ తేదీ లాస్ట్ డేట్. మీరు ఈ నెల 20వ తేదీ లోపల ఈ నోటిఫికేషన్ ని చూస్తూ ఉంటే, ఈ వీడియోని చూస్తూ ఉంటేనే అప్లై చేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. ఒకవేళ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ మీకు లేకుంటే మీ ఫ్రెండ్స్ కైనా కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ అనేది మనకు క్లియర్ గా ఇచ్చారు. ఏ మినీరత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి పూర్తిగా మనకు ఏపీలోనే వర్క్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకవేళ ఎవరు అప్లై చేసినా కూడా ఏపీ వాళ్ళే అప్లై చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ అనే ట్యాబ్ ఇచ్చారు. కానీ చూడండి, ఎక్స్పీరియన్స్ నిల్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీకు అవసరం లేదు, అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మెన్షన్ చేశారు, కానీ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాల భర్తీకి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకు ప్రతి నెల 30,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్టెన్ పీరియడ్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి మనకి 30,000 రూపాయలు శాలరీ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కౌన్సిలర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అయితే తీసుకోబోతున్నారు. అప్ టు 45 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. అయితే మీకు 44 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే దీనికి అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఏంటి, ఆన్లైన్ లోనే అప్లై చేయాలనేది కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా బెంగళూరు కానీ, చెన్నై కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకొని దీనికైతే చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. వర్క్ ప్లేస్ అనేది ఏపీలో ఉన్నటువంటి అన్ని మండలాలు అలాగే 26 జిల్లాల్లో కూడా ఉంటుంది. ఇదేంటంటే మనకు సమగ్ర శిక్షణ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కింద అయితే మీరు పని చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్, సో అదంతా కూడా డైరెక్ట్ గా మీ అప్లికేషన్స్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి, అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇదేంటంటే మిమ్మల్ని ఒక సర్టెన్ పీరియడ్ కి కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకొని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేసే పోస్టులను. కాకపోతే ఏంటంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. డిగ్రీ లేదా పీజీలో పర్టికులర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. డిగ్రీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, పీజీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ పీజీలో ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఎంఎస్సిలో ఫిజియాలజీ చేసిన వాళ్ళు లేదా ఎంఏ ఫిజియాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీలో సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా, అదే విధంగా ఎంఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది అది సపరేట్ గా ఉన్న వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా చేసి ఉండాలంటున్నారు. అదే విధంగా డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది ఒకవేళ మీకుంటే అది డిజైరబుల్ కింద ఇచ్చారు. ఓకే, సో ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే సొంత రాష్ట్రంలో జాబ్ ఉంటుంది కాబట్టి పీజీలో సైకాలజీ చేసిన, ఎంఏ సైకాలజీ చేసిన, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీగా ఇది చేసిన వాళ్ళే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేయొద్దు, స్కిప్ చేసేయండి. సో నేను దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఆన్లైన్ 103 ఉద్యోగాలకు భర్తీ చేయడానికి మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయొచ్చు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి.